ఇద్దరికి ఉన్నది కదా గెటప్స్. పెడుతున్నప్పుడు చాలా ఎక్సైటెడ్గా చాలా ఎంజాయ్ చేసిన. అసలు తీసేటప్పుడు తెలిసింది అది ఫేస్ వ్యాక్సింగ్ లాగా అయిపోయింది, మొత్తం పింక్ పింక్. అసలు ఏడ్చిన నిజంగానే. ఇట్ వాస్ లైక్ ఎందుకు చేస్తున్నాము మురళి గారు. బట్ వేసుకునేటప్పుడు ఇట్ వాజ్ రియలీ ఫన్. ఇట్ వాజ్ ఆల్వేస్ యాక్టర్స్కి ఉంటుంది కదా వేరే వేరే గెటప్స్ ట్రై చేయడం అని. సో చాలా మందికి వీడియోస్ పంపించారు అని. ఫ్రాంక్ చేశారా ఎవరితోటైనా ఆ గెటప్స్ తోటి మీరు? అవును, నేను వ్యానిటీ వ్యాన్లో ఎంటర్ అవుతుంటే మా ఫ్రెండ్స్ ఉన్నారు లోపల, అండ్ దెర్ లైక్ ఎవరు వచ్చారు అని అలా చూసారు. అండ్ దెన్ అంతే. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ. ఫరియా, ఆల్రెడీ చాలా తెలుగు ఆడియన్స్కి చిట్టిగానే గుర్తుండిపోతారు మీరు. అండ్ జాతిరత్నాల్లో మీది అండ్ బ్రహ్మానందం గారి కాంబినేషన్ వేరే లెవెల్ అనమాట. సో ఇందులో ఎలా ఉండబోతుంది? ఇందులో ఐ థింక్ ఒక సీన్ ఉంది నాకు అండ్ బ్రహ్మానందం గారికి. అండ్ టైం లేదండి, అంతే. ఒకే సీన్ ఉంది. లేదు మీరు మాట్లాడొచ్చు. We can take 2 more questions. Yes, I can please. rap. I can definitely rap. Don't WRAP, just you can RAP. Yes. సో దీంట్లో మీరు ఒక సాంగ్ చేశారు, మీరే కొరియోగ్రఫీ చేశారు అని చెప్పేసి విన్నాము. సో ఏంటి అది, మీ ఇంట్రెస్టా లేదా డైరెక్టర్ గారు చేయమన్నారు, ఏంటి దాని గురించి? అంటే ఆయన నేను డ్రామానకు మామ చేసినప్పుడు హీ వాజ్ లైక్ ఇది చాలా బాగుంది, మీలో ఒక స్పార్క్ ఉంది అట్లా చెప్పారు. సో హీ సెడ్ డెఫినెట్గా మా మూవీలో కూడా చేద్దాం ఒక పాట. అండ్ ఐ స్టార్టెడ్ వర్కింగ్ ఆన్ ఇట్. కృష్ణతో చెన్నైలో కలిశాను, అండ్ దెన్ ఐ స్టార్టెడ్ రైటింగ్ లిరిక్స్. అండ్ మొన్నే షూట్ చేసాం. అండ్ ఒక టీమ్ క్రియేట్ చేశాను, వాళ్ళు అన్నీ చూసుకో. ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారా? ఎవరిని? నన్ను? ఎక్స్ట్రా పేమెంట్ ఇచ్చారు? లేదు, యాక్చువల్లీ ఒక బడ్జెట్ ఇచ్చారు, ఆ బడ్జెట్లో మొత్తం వీడియో చేశాను నేనే. ఎక్స్ట్రా పేమెంట్ అయితే అసలు మురళి గారు ఎంత బడ్జెట్ ఇచ్చారు? సినిమా బడ్జెట్ లో కొంత బడ్జెట్ ఇప్పుడు మురళి గారు హాయ్ అండి. హలో అండి. సమరసింహారెడ్డి, ఇంద్రసేనారెడ్డి ఇవన్నీ పవర్ఫుల్ కథలు. మీరేమో గుర్రం పాపిరెడ్డి అని చెప్పేసి ఒక కామెడీ స్టోరీ తీశారు. మీకు ఎందుకలా? ఇందులో నరేష్ గారు కూడా పవర్ఫుల్ అండి, చాలా పవర్ఫుల్. సో అలాగే ఉంటుంది. ఏం లేదు, ఫస్ట్ వచ్చినప్పుడు పరమపద శోభనం అని టైటిల్ మాకే నచ్చలేదు. ఎందుకో చాలా సాఫ్ట్ అనిపించింది తన క్యారెక్టర్ పేరు గుర్రం పాపిరెడ్డి. సో అదే టైటిల్ అయితే అయిపోతుంది కదా అన్నట్టు తన చుట్టూ కథలేము అంటే తన పేరు మీద టైటిల్ తీసామంట. ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ అన్నీ బాగున్నాయండి. ఆల్ ది బెస్ట్ టు యువర్ టీమ్. థ్యాంక్స్ అండి. ఫరియా గారు, సో అంటే మీరు చేసిన సినిమాలు జాతిరత్నాలు కావచ్చు, మచ్చవదలరా కావచ్చు, వేరే సినిమాలు చేస్తున్న మధ్యలో కామెడీ క్యారెక్టర్స్ మీకు ఎక్కువగా కనెక్ట్ అయ్యి కామెడీ సినిమాలతోటి మీకు ఎక్కువ హిట్స్ ఉన్నాయి. సో ఈ వైబ్ కంటిన్యూ అవుతుందని కామెడీ చేస్తున్నారా, లేదంటే? వైబ్ అయితే కొంచెం కంటిన్యూ అవుతుంది, బికాజ్ అది నా పర్సనాలిటీతో కనెక్ట్ అయిపోయింది. అండ్ డెఫినెట్లీ ఆడియన్స్ కూడా నచ్చుతుంది అలా నాకు అనిపిస్తుంది. అండ్ కానీ డెఫినెట్లీ యాజ్ అన్ యాక్ట్రెస్ వేరే క్యారెక్టర్స్ చేయాలని ఉంది, అండ్ అది కూడా ప్రాసెస్లో ఉంది అండి. సార్ మూర్తి సార్ ప్లీజ్ వెల్కమ్. నమస్కారం సార్. జీవన్ గారు. హలో మూర్తి గారు. అయ్యో సార్, ఇట్స్ ఓకే సార్, మీరు రావడమే ప్లేజర్ సార్. జీవన్ గారి కోసం రావాలి సార్. అందుగురించి సార్ జీవన్ గారి కోసం రావాలి సార్. సాయిరామ్ చెప్పండి సార్. ఆయన లేదు, నేను సాయిరామ్ అన్న కాంట్రవర్సీ ఏం లేదు. హీఈస్ సాయిబాబా భక్తులు మూర్తి గారు. నేను అందుకని నేను దాన్ని ఏమనలేదు కదా. కాదు, నేను మిమ్మల్ని అనట్లేదు సార్, మీరు తెలుసా మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్. నేను చెప్పాను మీకోసం వచ్చాను చెప్పాను కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఏదండి మీ పబ్లిసిటీ మెటీరియల్ అంతా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. సినిమాని ప్రమోట్ చేయడానికి తయారు చేసిన మెటీరియల్ అంతా కూడా కాంటెంపరీ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ప్రామిసింగ్ వైబ్ తీసుకొచ్చింది సినిమాకి. సో హోప్. థ్యాంక్ యూ సో మచ్. పైగా సోలోగా వస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా, ఎందుకంటే ఆ తర్వాత కనీసం 10 సినిమాలు వస్తున్నాయి నెక్స్ట్ వీక్. ఈ వారం మాత్రం మీకు సోలో గ్రౌండ్ దొరికింది. మీరు 6లు కొడతారు, 4లు కొడతారు, మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. పవర్ ప్లే. అండ్ మీరు పడ్డ కష్టానికి మీరు మీ పెనిట్రేషన్ ఇన్ టు ది స్క్రిప్ట్ అండ్ మేకింగ్ ఆఫ్ ది ఫిల్మ్ అండ్ మంచి యాక్టర్స్ అందరినీ పెట్టుకుని చాలా కష్టపడి చేశారు. అండ్ దో దే ఆర్ హ్యాపీ 2 years, బట్ యువర్ 2 years 100% విల్ గివ్ యూ సూపర్ రిజల్ట్స్ కమింగ్ డేస్. ఇట్ మీన్స్ ఎ లాట్ సార్. ఎస్. జీవన్ గారు సార్, మీరు ఈ సినిమా మీకు స్టెప్పింగ్ స్టోన్ అవుతుందా, మైల్ స్టోన్ అవుతుందా?
ఏదో ఒకటి ఒక స్టోన్ అయితే అవుతుంది సార్. అంటే ఇప్పుడు మీ క్యారెక్టరే ఆయన లాస్ట్ టైం నా ఇంటర్వ్యూలో కూడా అవును. మీ క్యారెక్టర్ గురించి చాలా గొప్పగా చెప్పారు ఆయన. మీరు ఆయన చెప్పిందంతా ఏకీభవిస్తున్నారా, లేకపోతే మిమ్మల్ని పొంగేయడానికి డైరెక్టర్ గారు అలా చెప్పారా? అది మనం నిర్ణయించడం కన్నా ప్రజలు నిర్ణయించడం చాలా మంచిది అనుకుంటా కదా సార్. మీకు ఒక జడ్జిమెంట్ ఉంటుంది కదండి. లేదు సార్, నేను ఎప్పుడు నా ఓన్ జడ్జిమెంట్ నేను నమ్మను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మీరు మన ఇప్పుడు ప్రొడ్యూసర్ గారు కూడా చెప్తున్నారు, వైజాగ్ వెళ్ళినప్పుడు అసలు మీకు వచ్చిన ఓవేషన్ కానీ అసలు కమోషన్. సార్ నేను భీమవరంలో పుట్టా కాబట్టి అక్కడ అందరూ వాళ్ళందరికీ బాగా క్లోజ్. సో అట్లా అభిమానం, ప్రాంతీయ అభిమానాలు కూడా ఉండొచ్చు, చెప్పలేం కదా. ఓకే. అండ్ ఫరియా గారు, సార్ మరి ఇప్పుడు జాతిరత్నాలు అన్న ఇంపాక్ట్ మిమ్మల్ని చిట్టి 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 అని కూడా మీ ఇప్పటికీ స్టిల్ పీపుల్ ఆర్ అడ్రెస్సింగ్. ఈ సినిమా మీ ఇమేజ్ మారుస్తుందా? సార్ యాక్చువల్లీ నాకు ఆ ఇమేజ్ చాలా ఇష్టం. చిట్టి చిట్టి పేరు, ఆ ఇమేజ్ కొంచెం అది క్యూట్ ఓకే, గానే అది ఉంటుంది. ఇష్టమే, కానీ స్టిల్ అదే ఇమేజ్ ని మీరు రిటైన్ చేస్తే ఈ సినిమా ఏంటి? రిటర్న్ కాదు సార్, అది నా పర్పెచువల్ ఇమేజ్ అయిపోయింది. పర్ఫెక్ట్. అది నాకు ప్రాబ్లం లేదు. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. విల్ దిస్ చేంజ్ ఆర్ నాట్? I don't know, and I don't think Here I need to add on. You will see a new Faria in this. That much I can promise, sir. You'll be surprised. But she is not willing to accept that this film will give her a new image. because no లేదు, I'll tell you why. ఎందుకంటే నేను ఇప్పటి వరకు అట్లీస్ట్ ఆఫ్టర్ చిట్టి ఐ డిడ్ లైక్ 3-4 films in which వేరే క్యారెక్టర్స్ ట్రై చేశాను, and that has stayed most, and I don't mind. So I don't think that is my aim to change my image. This will this? I don't know. You don't know. I don't know. Okay. And thank you so much, and Thank all you, the sir. best Thank you so all the much. team, Naresh Agasya, and I hope this will you